ఈ సమావేశం పేరే రాష్ట్ర పెట్టుబడుల ప్రోత్సాహక మండలి. జగన్మోహన్ రెడ్డిని హింసను ప్రోత్సహిస్తున్నాడు, అరాచకాన్ని ప్రోత్సహిస్తున్నాడు. కానీ చంద్రబాబు నాయుడు గారు నిన్న పెట్టిన సమావేశం ఏంటంటే పెట్టుబడుల ప్రోత్సాహక మండలి సమావేశం, 8వ సమావేశం. మరి ఈ సమావేశంలో 39,509 కోట్ల పెట్టుబడులకి, ఆ పెట్టుబడుల ఫలితంగా 30,899 మందికి ఉపాధికి అవకాశాలు ఏర్పడ్డాయి. మరి ఈ సమావేశంలో పరిశ్రమల శాఖ నుంచి 11, ఇంధన రంగంలో 7, పర్యాటక రంగంలో 3, ఐటీ ఫుడ్ ప్రాసెసింగ్ రంగాలకు సంబంధించి ఒక్కొక్క ప్రాజెక్టుని నిన్నటి సమావేశంలో ఆమోదించింది. మరి ఇప్పటి వరకు వచ్చిన ఈ ప్రాజెక్టుల వల్ల స్థానికంగా ఉండే నిరుద్యోగ యువతకి ఉద్యోగాలు, ఉపాధి లభిస్తుంది. అన్నిటికీ మించి రాష్ట్రం విడిపోయిన తర్వాత ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ భౌగోళికంగా ఏ అంశాల్లో మనకి అనుకూలమైన అంశాలు ఉన్నాయని పరిశీలన చేసి అర్థం చేసుకొని, ఒక పక్క ఆక్వా రంగాన్ని, మరో పక్క పర్యాటక రంగాన్ని భారీ ఎత్తున ప్రోత్సహించడానికి ముఖ్యమంత్రి గారు అనేక ప్రయత్నాలు చేశారు. అందులో భాగంగానే పర్యాటక రంగానికి సంబంధించి అన్ని రకాల ప్రోత్సాహకాలు ఇస్తూ రాయలసీమలోను, కోస్తాంధ్రలోను, ఉత్తరాంధ్రలోను పర్యాటక రంగాన్ని పూర్తి స్థాయిలో ప్రభుత్వం ప్రోత్సహిస్తూ ముందుకు తీసుకెళ్తుంది. ఇప్పుడు ఈ నిన్నటి సమావేశంలో ఆమోదించిన ఈ సంస్థలు, వాళ్ళ పెట్టుబడులు, ఈ వివరాలన్నీ ఈరోజు పత్రికల్లో లోపల పేజీల్లో వచ్చినాయి. పేర్ని నాని స్టేట్మెంట్లు ఇవేమో మీడియా ప్రముఖంగా చూపిస్తుంది. లేకపోతే ఆయన బెయిల్కి అప్లై చేశాడు, ఈయన బెయిల్ మీద వచ్చాడు అనేది అందరూ చాలా ఆసక్తిగా చూస్తున్నారు. కానీ రాష్ట్రానికి ఉపయోగపడే అంశం, యువతకి భవిష్యత్తునిచ్చే అంశం, ఈ రాష్ట్రాన్ని విడిపోయిన తర్వాత కూడా ఆర్థికంగా నిలబెట్టగలిగిన అంశం ఏంటంటే మన రాష్ట్రానికి వస్తున్న పెట్టుబడులు, మన రాష్ట్రానికి వస్తున్న కంపెనీలు, వాటి కోసం ముఖ్యమంత్రి గారు చేస్తున్న కృషి. కాబట్టి ఈరోజు ప్రముఖంగా మొదటి పేజీలో రావాల్సిన అంశాలు, దురదృష్టం ఏంటంటే మనకి రాజకీయాలే ప్రధానం కాబట్టి దీని మీద జరగాల్సిన చర్చ జరగటం లేదు. రాష్ట్రం విడిపోయిన తర్వాత హైదరాబాద్ అభివృద్ధి మీద ఆంధ్రాలో చాలా చర్చ జరిగింది. అయ్యో మనం చాలా కోల్పోయామే అని. ఇప్పుడు కూడా నేను చెప్పేది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారి ఎజెండా ప్రకారం చర్చ జరిగితే, జగన్మోహన్ రెడ్డి గారి ప్రెస్ మీట్లో మాట్లాడిన అంశం మీద చర్చ జరిగితే ఈ రాష్ట్రానికి కావాల్సిన నిజమైన, ఈ రాష్ట్ర యువతకు కావాల్సిన అసలైన అంశాలని మనం మిస్ అవుతాం. అవేంటంటే ఉద్యోగాలు కావాలి, ఉపాధి కావాలి. మొన్న ఎన్నికల్లో యువగళం సారథి లోకేష్ గారు చెప్పినట్టు 20 లక్షల ఉద్యోగాల కల్పన జరిగితేనే పేదరిక నిర్మూలన జరిగింది. ఒక పక్క P4 పేరుతో పేదరిక నిర్మూలన కోసం ముఖ్యమంత్రి గారు పనిచేస్తున్నారు. అది సాధ్యం కావాలి అంటే 20 లక్షల ఉద్యోగాల సృష్టి జరగాలి. అది జరగాలి అంటే రాష్ట్రానికి పెట్టుబడులు రావాలి, కంపెనీలు రావాలి. అవి కంపెనీలు రావాలి అంటే శాంతి భద్రతలు ఉండాలి. శాంతి భద్రతలు ఉండాలంటే జగన్మోహన్ రెడ్డి గారు ఆయన మైండ్ సెట్ మార్చుకోవాలి. కాబట్టి మాజీ ముఖ్యమంత్రిగా బాధ్యతాయుతంగా రాష్ట్ర భవిష్యత్తు కోసం జగన్మోహన్ రెడ్డి గారు ఆయన మైండ్ సెట్ మార్చుకొని చంద్రబాబు నాయుడు గారు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమానికి సంబంధించి మాట్లాడమని, అందులో ఏమైనా విమర్శలు చేయాలనుకుంటే చేయమని, వాటి మీద అసెంబ్లీకి వచ్చి మాట్లాడమని ఈ సందర్భంగా జగన్మోహన్ రెడ్డి గారికి విజ్ఞప్తి చేస్తున్నాను. ధన్యవాదాలు.